అనుకుంటున్నాను. ఇంకోటి, మహిళా సాధికారత అంటే కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు, వారికి సమాన హక్కు. చాలా కృషి చేసి రిటైర్ అయిన తర్వాత కూడా మహిళలు మానసికంగా ఉత్తేజంగా ఉండాలంటే చాలా మంచి విషయాలు వినాలి, మంచి ప్రవచనాలు వినాలి, వాళ్ళలో మానసికంగా మార్పు రావాలి. అసలు ఆర్థిక అసమానతతో విద్యకు దూరం అవ్వకొట్టేసే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మాత్రమే వెళ్తానని చాలా స్థిర నిర్ణయంతో మహిళా కార్పొరేటర్ గా ఉంటూ చాలా కార్యక్రమాలు, రోడ్లు, ట్రైన్లు, నియోజకవర్గం, అలాగే తన వార్డు అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు. 77 ఇయర్స్ ఇప్పటికి కూడా పార్టీ ప్రోగ్రామ్ ఉంది అంటే తను ముందొచ్చి కూర్చుంటారు. దయచేసి అందరు కూర్చోవాలి. ఈ సన్మానాలు అయిపోయిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ టు ఎమ్మెల్యేజీ అని మన ఎమ్మెల్యేజీ గారికి ఒక చిన్న థ్యాంక్స్ చెప్పుకున్నాం మహిళా గ్రీవెన్స్ చేస్తున్నందుకు. దయచేసి అందరూ కొంచెం ఓర్పుతో. విజయలక్ష్మి గారు జనసేన, తను ఇప్పుడు రీసెంట్ గా మిర్చియార్డ్ డైరెక్టర్ గా నియమించిన. చెప్పాలి, మహిళల కోసం ఇంత గ్రీవెన్స్ చేస్తుంది. థ్యాంక్స్ గివింగ్ టు అవర్ ఎమ్మెల్యేజీ, థ్యాంక్స్ గివింగ్ టు అవర్ ఎమ్మెల్యేజీ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు. డైరెక్టర్ రీసెంట్ గా నియమింపబడ్డారు, ఆమె కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. సన్మానం చేసుకోవాలి. యామిని శివజ్యోతి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. మహిళా కమిటీ వైస్ ప్రెసిడెంట్స్ మహిళా టీం అంతా రెడీగా ఉండండి, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా కమిటీ సోఫా వేయాలి. మేమందరం గెలిపించుకున్నందుకు ఒక మహిళా ఎమ్మెల్యే, మహిళలకు అన్నిటి లవ్లీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, గైనవల్ ఎమ్మెల్యే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ
ఎంత వైబ్రెంట్ నియోజకవర్గంగా చేశారు. మీరు కూడా పశ్చిమ నియోజకవర్గంలోని మహిళ వినిపిస్తుంది. మొదటిసారి ఎమ్మెల్యే ఏం చేస్తారంటున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినా ఎంత చక్కగా తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకో అంటే ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా కూడా సమాజాన్ని మానసికంగా గౌరవనీయులు పెద్దలు రంగనాయకమ్మ గారికి, కమలాదేవి గారికి, బ్రహ్మకుమారి సక్కయ్య గారికి, మంజుల రెడ్డి గారికి, మా వన్ అండ్ ఓన్లీ పశ్చిమ నియోజకవర్గ యావత్ పశ్చిమ నియోజకవర్గానికి ఏకైక డివిజన్ ప్రెసిడెంట్ అయిన దాసరి జ్యోతి గారికి, అదేవిధంగా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిన రాధా మాధవి గారికి, మన ట్రాన్స్జెండర్స్లో తన యొక్క యూనిటీని తాను చాటుకుంటూ ఎందరో ట్రాన్స్జెండర్స్కి ఒక ఆదర్శంగా ముందుకు వెళ్తున్న నీరజ గారికి, అదేవిధంగా మన గ్రీవియన్స్లో భాగంగా వచ్చిన మహిళలందరికీ, మా డైరెక్టర్లకి, మా బీజేపీ నాయకులకి, కార్పొరేటర్లకి, మరియు ముఖ్యంగా ఎందరో సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, వైజ్ఞానిక పరంగా ఈరోజు వారి వారి రంగాల్లో తమదైన ముద్రను వేసుకొని ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున నమస్కారం. మరి విచ్చేసిన మా మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాధవి దినోత్సవంగా మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. మనం ఎలా ముందుకెళ్ళాలి, మహిళలంగా మనం ఎక్కడున్నాము, మనం ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి అని మాట్లాడుకోవడానికి ఇది ఒక వేదికగా ఇవాళ అవుతుంది అని అనుకుంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకేదో సన్మాన సభలాగా ఈరోజు మాట్లాడడం జరిగింది. మీ అభిమానానికి సంతోషం, దాసోహం. అయితే ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే ఎప్పుడు వదులుతారా అని సగం మంది మా అన్నలందరూ బయట ఎదురు చూస్తూ ఉన్నారు. మీరంటే చక్కగా చైర్లో కూర్చున్నారు, ఇంకో గంట పాటు అయినా వినేలా ఉన్నారు. మమ్మల్ని ఏమో బయట నుంచో పెట్టారు, మీ దినోత్సవం అని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూశారు అని చెప్పి అక్కడ పాపం బాధపడుతూ ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని త్వరగానే ముగిస్తాను. మరి మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నా, నాకు ఊహ తెలిసి ఉమెన్స్ డే అని ప్రతి సంవత్సరం వస్తున్న ప్రతిసారి కూడా నాకు భారతదేశం పట్ల గౌరవం రోజు రోజుకి మరింతగా సంవత్సరంకి పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కొన్ని హక్కుల కోసం, కొన్ని స్థితిగతుల కోసం, మహిళలు పోరాటం కోసం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక గుర్తింపు వచ్చింది. మహిళలకు ఒక రోజు ఉండాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడడానికి ఒక రోజు ఉండాలి అని చెప్పి మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా తీసుకురావడం జరిగింది. కానీ మరి భారతదేశంలో మనం చూస్తే మహిళలకి మొదటి నుంచి కూడా అగ్రతాంబూలమే మన భారత సాంప్రదాయం అందిస్తుంది అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి మనకి ప్రప్రదంగా మొదటి గురువు ఎవరండి? మొదటి గురువు మహిళ. మొదటి గురువు మహిళ, మొదటి వైద్యురాలు మహిళ. మనకి మొట్టమొదటిగా నేనున్నాను నీతో భయపడకు అని చెప్పే అక్క మహిళ. ఏ చిన్నదానికైనా పెద్దదానికైనా అది మంచిగా చెడని ఆలోచించకుండా మనకి సపోర్ట్గా వచ్చే చెల్లి ఒక మహిళ. మరి ఫస్ట్ బాధ్యత, ఫస్ట్ చిరునవ్వు అంటే ఒక కూతురుగా తను ఒక మహిళ. ఇలాగా సమాజం మొత్తం కూడా మహిళ చుట్టూనే తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మహిళ లేనిదే ఆ రోజు గడవని పరిస్థితి ఉంటున్నప్పుడు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం ఏంటండి? ఈ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఆ రోజు మాత్రమే మనం గొప్ప అని ఫీల్ అయిపోవడం, మరి మరుసటి రోజు మనం యథామామిగా ఏదో బాధలో ముందుకెళ్ళిపోవడం, మనెవరు గుర్తించట్లేదని అదే బాధతో ముందుకెళ్ళిపోవడం ఏంటండి? మనకి గుర్తింపు అనేది అవసరం లేదు. మహిళ అనేది ఒక అద్భుతమైన గుర్తింపుగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని రంగాల్లో ముందుకు వెళ్ళినప్పటికీ మహిళ ఇచ్చే ఆనందాన్ని, మహిళ ఇచ్చే శాంతిని, మహిళ ఇచ్చే ధైర్యాన్ని ఇంకే సమాజంలో ఇంకే జెండర్ కూడా ఇవ్వలేదు.
అది ఒక మహిళకే సాధ్యం. ఈరోజు ఒక అమ్మాయి వెనకాల ఉంటే వచ్చే ధైర్యం, ఇక్కడ అందరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఎవరు చెప్పలేరేమో కానీ అక్కడ వాళ్ళని అడగట్టి చెప్తారు. ఆడ మనిషి లేని ఇల్లేమిల్లయ్యా అని అనుకునే సమాజం మన భారతీయ సమాజం. బయట ముగ్గు దగ్గర నుంచి లోపల గుమ్మగుమ్మలాడే వంట దాకా ప్రతి అడుగులో కనపడేదే మహిళ. మరి అలాంటి మహిళ కోసం ఒక ప్రత్యేకంగా ఒక రోజు, ఆ రోజు మళ్ళీ పురుషులు సెలబ్రేట్ చేయాలనే డిమాండ్. ఎందుకండి మనకు అవసరం లేదు, మన ఎవ్వరు గుర్తించాల్సిన అవసరం లేదు. ముందుగా మనం గుర్తించుకుంటున్నామా లేదా? ఎవరో గుర్తించి మనకు ఒక రోజుని కేటాయించి దాన్ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చెయ్యాలి అని అనుకునే ముందు ప్రతి మహిళ తనను తాను గుర్తిస్తుందా అన్నది మాత్రం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మన హిస్టరీ మొత్తాన్ని, మన చరిత్రను తిరగేసుకుంటే రాణి రుద్రమ్మదేవి దగ్గర నుంచి, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి, గార్గి దగ్గర నుంచి, మొల్ల దగ్గర నుంచి, సీతమ్మ దగ్గర నుంచి, ఇంకా బయటికి పురాణాల్లోకి వెళ్తే లక్ష్మి, సరస్వతి, కాళీ, సత్యభామ, ఇలాగా ఎన్నో మహిళా క్యారెక్టర్స్ మనందరి ముందు ఉంటాయి. వీళ్ళందరికీ ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు, ఎవరు వాళ్ళని ముందుండి నడిపారు, ఎవరు వాళ్ళ సమాజంలో ఒక వెలుగులోకి తీసుకొచ్చారు? ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు గుర్తించారు, వాళ్ళకేం కావాలో వాళ్ళే తెలుసుకున్నారు, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. కాబట్టి వారు సమాజంలో ఈరోజు ఒక ఐకానిక్ పర్సన్స్గా, మనం పూజించదగ్గ వ్యక్తులుగా ఈరోజు మారారు. అది ఒక స్త్రీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. గుర్తింపు అనేది ఇటు మగవారికి, ఆడవారికి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. లేదంటే ఎందుకు అంటున్నానంటే ఇది జెండర్తో సంబంధించిన విషయం కాదు, మన క్వాలిటీతో సంబంధించిన విషయం. మరి ఆ క్వాలిటీస్ మనందరికీ ఉన్నాయా లేదా? మహిళకి ఇందాక ఈ ఇయర్ థీమ్ చెప్పారు, గివ్ అండ్ గెయిన్ అని. మహిళకి ఏదైనా ఇచ్చి చూడండి, అది ఎన్నింతలు పెరిగి మన ముందు నుంచి ఉంటుందో. భూమిలో విత్తనం వేస్తే బోళ్ళంత చెట్లు, ఒక్క విత్తనానికే ఒక అడవి తయారవుతుంది అని అంటే, భూమాతకి మహిళకి ఇస్తే ఏం సాధ్యమవుతుందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనకి ఏది ఇచ్చినా మనం రెట్టింపు చేసే శక్తి సామర్థ్యాలు మనకు ఉంటున్నప్పుడు మన శక్తిని మనం గుర్తించాలి. కానీ ఎవరో గుర్తించలేదు అని చెప్పి, మన ఎవరో వెలుగులోకి తీసుకురాలేదు అని చెప్పి ఆలోచన బహుశా వాళ్ళ మీద నిందలేయడమే తప్ప మరొకటి కాదేమోనని నాకు అనిపిస్తుంది. మరి మనం గుర్తించాలి అంటే ఏం చేయాలి? ఈరోజు ఇందాక మంచిగా రెడ్డి గారు మాట్లాడుతూ, నేను కష్టంలో ఉంటే నన్ను ముందుగా ఓదార్చి నేనున్నాను అని చెప్పిన భువనమ్మ గారిని నేను మర్చిపోలేను అని చెప్తున్నారు. నిజంగానే ఈరోజు ఒక సామెత గుర్తొస్తుంది, అత్త తిట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు మనకి కోపం వస్తుందంట. నవ్వింది అంటే దాని అర్థం ఏంటంటే మనకు సపోర్ట్ చేయలేదు అని, అందుకని బాధ వస్తుంది. అంటే ఒక మహిళకి సపోర్ట్ చేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు మనం ఈ ఉమెన్స్ డే గ్యాదరింగ్ ఒక చిన్న ఉదాహరణ. మహిళా కమిటీ వాళ్ళు కొత్తగా ఫామ్ అయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక చిన్న కార్యక్రమం, మహిళా దినోత్సవం వస్తుంది కాబట్టి మనందరం కలిసి చేసుకుందాము అని చెప్పి వాళ్ళు ఒక చిన్న సంకల్పం చేశారు. ఆ ఒక చిన్న సంకల్పానికి ఈరోజు మహిళ కలిసి చూసారా, ఇవాళ ఎంత గొప్పగా ఈ స్టేజ్ మరి ప్రాంగణం అంతా కలకల్లాడుతుందో. అంటే ఒకరికి ఒకరు తోడైతే ఆ శక్తి వేరు, ఆ ఆనందం వేరు, అక్కడ ఉండే సెలబ్రేషన్ వేరు. ఈరోజు మనం ఎవరో ఒకళ్ళు మనం గుర్తించాలని కాకుండా మనం సరిపోతాము అని మాత్రం ఇవాళ గ్రహించాలి. మనలో ఉన్న ఉత్తేజాన్ని, మనలో ఉన్న ఆ తెలివితేటల్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను పదే చెప్తాను, ఆడపిల్ల అంటే కేవలం అణకువ మాత్రమే కాదు, జ్ఞానం, ధైర్యం కూడా. ఈ మాట అనడానికి గల నా ధైర్యం ఏంటి అంటే, పురాణాల్లో లక్ష్మి మాత్రమే చూస్తూ పెరగలేదు, సరస్వతి, కాళీని కూడా చూస్తూ పెరిగాను. కాబట్టి ఈరోజు చాలా ధైర్యంగా ఈ మాటలు నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. కాబట్టి వాళ్ళే మన స్ఫూర్తి. మనం ఒక రోజును పెట్టుకొని మరి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మహిళకి ప్రతిరోజు సెలబ్రేషనే, తను ఉందంటేనే అక్కడ సెలబ్రేషన్.
ఇల్లు కలకల్లాడుతుంది అంటే ఆడపిల్ల ఉంది కాబట్టి కలకల్లాడుతుంది అంటారు సమాజంలో. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా నేను ఒకసారి మహిళలందరికీ గుర్తు చేస్తున్నాను. అనేక రంగాల్లో వాళ్ళకున్న అడ్డంకులు దాటి బయటికి వచ్చి ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్లకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రతి ఒక్క మహిళా మూర్తిని ఈ సందర్భంగా, అంటే మన చరిత్ర నుంచి నిన్న మొన్నటి దాకా పోరాడిన ప్రతి మహిళని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అన్నీ ఉన్నాయి మనకి. సమాజంలో మగవాళ్ళు కూడా అర్థం చేసుకునే పరిస్థితి కనపడుతుంది, బాధ్యతలు ఎంతో కొంత పంచుకునే పరిస్థితి కనపడుతుంది. కానీ ఒకనాటి సమాజంలో ఆడపిల్ల బయటికి రావాలంటే అదెంతో కష్టమైన పని. ఇక ఆడపిల్ల చదువుకోవాలంటే మరింత కష్టమైన పని. ఏదైనా సమాజంలో సాధించి ఉంచాలంటే మరింత కష్టమైన పని. సొసైటీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఇది పాశ్చాత్య నాగరికత మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత మనకి దాపురించిన దౌర్భాగ్యం అని కూడా నేను చెప్తాను. ఈరోజు హక్కుల కోసం ఒక కాళికాదేవి హక్కుల కోసం పోరాడుతుందా, ఒక జ్ఞాన సరస్వతికి హక్కుల కోసం పోరాడుతుందా, అష్టైశ్వర్యాలతో నిండిపోయే ఒక లక్ష్మీదేవి తన హక్కుల కోసం పోరాడుతుందా అంటే ఎంత హాస్యాస్పదమో, భారతీయ నారి తన హక్కుల కోసం పోరాడుతుందా అంటే అంతే హాస్యాస్పదం అని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను. అందరూ మనలోని మన శక్తిని బయటికి తీసుకురావాలి. నాటి సమాజంలో ఎన్నో అడ్డంకులున్న పరిస్థితుల్లోనే బయటికి వచ్చి మేము ఏదైనా చేయగలము అని చెప్పి ఎందరో మహిళల్ని బయటికి తీసుకొచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచిన పరిస్థితులు మనకు ఉన్నాయి. ఈ రోజు సమాజం ఇంకా మెరుగై ఎంతో అర్థవంతంగా ముందుకెళ్తున్నప్పుడు మనకి ఎలాంటి అడ్డంకులు లేవు, అది మనం గ్రహించాలి. ఇందాక ఒకరు మాట్లాడుతూ మనం పూర్తిగా సెల్ ఫోన్లలో మునిగిపోయి సామాజిక మాధ్యమాల్లో మునిగిపోయి మనను మనం కోల్పోతున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా నేను ఏకీభవిస్తాను. 100% ఇది ఎంతో నిజం. మనం దేన్ని పొందడం కోసం దేన్ని కోల్పోతున్నాం అన్నది కూడా చాలా చాలా అవసరమైన విషయం. మరి ఇంత పెద్ద పీట వేసి సమాజంలో మీరు ఇంత ముందుకు రాణించే విధంగా మేము ఉండి అన్నీ అర్థం చేసుకుంటూ మీకోసం మేము ఉన్నాము అని చెప్పే మా అన్నదమ్ములందరూ కూడా వంట చేయడానికి కూడా ఈరోజు మిమ్మల్ని బతిమలాడే పరిస్థితి ఉంది అని అంటే పాపం ఈ సందర్భంగా వాళ్ళ తరపుగా కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. కాబట్టి సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండండి, సీరియల్స్ గట్రా వాటికి ఇంకా దూరంగా ఉండండి. సమాజంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మనం సాధించాల్సిన అంశాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంకా ఎన్నో అనుమానాలతో భయంతో గడప దాటనే ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. ఈరోజు దాటి ఎంతో సగౌరవంగా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సమయాన్ని చాలా చక్కగా పాటించాలని కోరుకుంటున్నాను. అయితే ఒక్క చిన్న విన్నపం అమ్మ, ఇందాక సమయపాలన గురించి చెప్పారు. నేను అంత సమయపాలనని పాటించను. ఇక్కడ మా మీడియా మిత్రులు ఉన్నారు, సమయపాలన గురించి నా సమయపాలన గురించి విసిగి వేసారి అప్పుడప్పుడు తొందరగా రండి మేడం అని తిన్నాడే పరిస్థితి కూడా ఉంది. అయితే నేను నేర్చుకుంటానమ్మా ఖచ్చితంగా సమయానికి రావడానికి. ఈ యొక్క ప్రోగ్రామ్కి నేను సమయానికి రెడీ అయినా కూడా ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పి ఆగడం జరిగింది, లేదంటే నేను రెడీగానే ఉన్నాను. సో మనం నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. అన్నీ నాకు వచ్చు, అన్నీ నేను చేయగలను అనుకున్నంత అవివేకం మరొకటి లేదు. నిత్య విద్యార్థిగా ఉన్న దాంట్లో ఆనందం అది వేరు. కాబట్టి అందరూ మహిళామణులందరూ ఈరోజు వారి వారి కుటుంబాల్లో దీపాలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ దీపాలు ఇలాగే వెలుగులు రాజేయాలి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన మా మహిళా టీం, అదేవిధంగా వారికి సహాయ సహకారాలు అందించిన మా డివిజన్ ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ప్రతి రంగంలో మహిళ రాణించగలదు అని మరొకసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం నాకు కల్పించి ఈరోజు నాకు ఒక పెద్దపీట వేసి ఈ స్థానాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ సెలవు.